నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఉన్నవ విజయలక్ష్మి గారు రచించిన ఆచరణలో అభ్యుదయం ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. ఆఫీసు నుంచి వచ్చి కాళ్ళు మొహం కడుక్కుని తీరుబడిగా గదిలో మంచం మీద పడుకుని పేపర్ చదువుకుంటున్నాడు వాసు. ఇంతలో వాసు అన్న పిలుపు వీధి తలుపు తడుతున్న చప్పుడు వినిపించి లేచి వెళ్ళాడు పేపర్ చేత్తో పట్టుకుని. తలుపులు పూర్తిగా తెరవకుండానే పలకరించేశాడు మురళి. ఈవేళప్పుడు ఇంట్లో ఉంటావో ఉండవో అనుకుంటూ వచ్చాను, ఉన్నావు అన్నాడు. ఏం చేస్తాను, ఊరంతా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, కానీ కాలం గడిచినట్టే కనిపించడం లేదు. సరే, ఇంట్లో కూర్చుని పేపర్ అయినా చదువుకుందామని ఉండిపోయాను. ఏమిటో ఒక్కొక్కసారి మరీ తిక్కగా ఉంటుందనుకో ఈ ఒంటరితనం. స్నేహితుడికి కుర్చీ చూపిస్తూ తను మరో కుర్చీలో కూర్చున్నాడు వాసు. అక్క ఇంకా ఎప్పుడొస్తారు? ఇంతగా ఆపసపలు పడకపోతే ఆమె త్వరగా వచ్చేసేమని రాయకపోయావా అన్నాడు. రాస్తే వచ్చేస్తుంది, తనకేం అలాంటి అభిప్రాయాలు లేవు. బొత్తిగా పసివాడితో చేసుకోలేక ఇబ్బంది పడిపోతుందని, అక్కడైతే కాస్త విశ్రాంతిగా ఉంటుందని నేనే ఉండమన్నాను మరికొద్ది రోజులు. ఇంకెంత 15 రోజుల్లో వచ్చేస్తుంది. నాన్న దగ్గరికి వెళ్ళిపోదామని పాప ఒకటే మారం చేస్తోందిట. దాన్ని పట్టుకోవటం నా తరం కావటం లేదు అంటూ రాసింది అన్నాడు వాసు భార్యని పిల్లల్ని తలుచుకుంటూ. ఈ 4 నెలలకే ఎన్నో ఇళ్ళైపోయినట్టుంది పాపను చూసి. మురళి తను చెప్పాలనుకున్నది ఎలా మొదలు పెట్టాలా అని ఓ చెంప ఆలోచిస్తూనే అన్నాడు. సరే, ఇంకేమిటి విశేషాలు? సొంత గూడుకు స్వస్తి చెప్పి స్నేహితుడికి అవకాశం ఇచ్చే ధోరణిలో అడిగాడు వాసు. విశేషమే ఉంది, మరి నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను ప్రత్యేకంగా. ప్రత్యేకంగా నా సలహా కావలసి వచ్చే విషయం ఏమై ఉంటుందబ్బా? సగం హాస్యంగాను సగం ఆసక్తిగాను అంటూ మురళి మొహంలోకి చూశాడు వాసు. మురళి చటుక్కున తలవాలు చేసుకుని చేతి వేళ్ల వంక, ఆ తర్వాత షూలేసుల వంక చూస్తూ కూర్చున్నాడు కాసేపు. స్నేహితుడి ధోరణికి విస్మయంగా కళ్ళు చిట్లించి కుతూహలంగా అదన్నే పరికిస్తున్నాడు వాసు. ఇంతలో మురళి మౌనానికి స్వస్తి చెప్పి, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని మెల్లిగా చెప్పటంతో బిగబట్టి ఉంచిన ఊపిరి ఒక్కసారిగా వదిలేసి పెళ్ళున నవ్వుతూ స్నేహితుడి వీపు మీద ఆప్యాయంగా ఒక చరుపు చరిచాడు వాసు. ఆ ఆర్భాటాన్ని భరించలేనట్లు మురళి సిగ్గుతో ఇంకా ముడుచుకుపోయాడు. హోరి నీ అసాధ్యం చల్లగుండా, నీ సస్పెన్స్ చూసి ఇంకా ఏమిటో అనుకున్నాను. పెళ్లి మాట చెప్పడానికి ఆడపిల్లల ఎంత సిగ్గుపడిపోయామేమిటి? సరేలే, ఇంతకీ పెళ్లి చూపులయ్యాయా? సంబంధం ఏ ఊరు? పెళ్లి కూతురు ఏం చదువుకుంది? కట్నం ఎంత ఇస్తామంటున్నారు? అన్ని సంగతులు చెప్పు మరి. వాసు తీరిగ్గా కుర్చీలో జారబడి కూర్చుని చనువుగా అన్ని వివరాలు అడుగుతూ ఉంటే మురళి మొహం అదో రకంగా ముడుచుకుపోయింది. నీతో మాట్లాడాలి అంటూ నేను ఒక చెంపన మొత్తుకుంటూ ఉంటే నువ్వేమిటి ప్రశ్నలతో ఇలా ఊతర కొట్టేస్తున్నావు? కాస్త చిరచిరలాడుతూ అన్నాడు. అవును గదు, ఆ మాటే మర్చిపోయాను. సరే, ఏమిటది? వాసు మొహంలో నుంచి కాసేపటి క్రితం మాయమైపోయిన కుతూహలం ఆసక్తి మళ్ళీ వచ్చి కూర్చున్నాయి. కళ్యాణి నేను పెళ్లి చేసుకుంటున్నాం. ధైర్యంగానే వాసు మొహంలోకి చూశాడు మురళి. వాసు చిలిపిగా నవ్వుతూ కొంటిగా స్నేహితుడి వంక చూశాడు. నువ్వు ఈ మాట ఏదో ఒకనాడు చెప్తావని మేము అనుకుంటూనే ఉన్నాము. ఆవేళ బస్సు దగ్గర నువ్వు ఆమెను పరిచయం చేసినప్పుడు నీ గొంతులో మొహంలో ఏం కనిపెట్టిందో మీ అక్కయ్య మరి నాతో 1-2 సార్లు అంది, మా తమ్ముడు ప్రేమలో పడ్డట్టున్నాడండి అంటూ. అయితే మంచిదే, ఈడు జడు బాగా కుదిరింది అనేవాణ్ణి నేను. మరి ఆలస్యం ఎందుకు? శుభస్య శీఘ్రం అన్నారు పెద్దలు. మాకు త్వరలో పెళ్లి విందు ఆరగించే అవకాశం ఉందన్నమాట. మాటల కోసం తడుముకుంటూ అసలు తను చెప్పింది అతనికి ఎంతవరకు నచ్చుతుంది అని ఆలోచిస్తూ కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు మురళి. ఆ తర్వాత నిదానంగానే అన్నాడు. మా వాళ్ళకి పెళ్ళి ఇష్టం ఉండదు. నీలాంటి స్నేహితులు పరిచయస్తులు 10 మంది అయినా మమ్మల్ని ఆశీర్వదిస్తే. ఏం మీ ఇద్దరికి మధ్య కులాలు అడ్డొచ్చాయా? అందరికీ వచ్చే కులాల ప్రసక్తి కాదు, కళ్యాణి భోగం వాళ్ళ అమ్మాయి అన్నాడు. వాట్? దిమ్మెరిపోయాడు వాసు. అంతకన్నా అతని గొంతులో నుంచి మరి మాటలు పెగిలి రాలేదు. కానీ అతని కళ్ళల్లోనూ మొహంలోనూ మాత్రం అణుచుకోలేని తొట్టుపాటు, ఆశ్చర్యం, అయిష్టత లాంటి భావాలన్నీ వ్యక్తమవుతున్నాయి. నేను చేస్తున్న పని సరైంది కాదంటావా? అది కాదు మురళి, నీ అభిప్రాయం నాకు అర్థమైంది వాసు.
అన్ని రంగాల్లోనూ అభ్యున్నతిని పురోగతిని సాధిస్తూ దేశ ప్రజలంతా సగర్వంగా తలెత్తుకు తిరుగుతున్న ఈ రోజుల్లో కూడా నా నిర్ణయం విని నువ్వింత ఆశ్చర్యపోతావనుకోలేదు. ముసలివాళ్ళు కిందటి తరం వాళ్ళు ఎలా మాట్లాడినా నీలాంటి స్నేహితులంతా నన్ను అభినందించి సంతోషంగా మాకు శుభాకాంక్షలు అందజేస్తారనుకున్నాను. సరే కానీ నేనొకటి అడుగుతాను చెప్పు. కళ్యాణికి ఏం తక్కువ? అందం ఉంది, చదువు ఉంది, ఒకడు వంక పెట్టడానికి ఆస్కారం ఇవ్వని మంచి నడవడి ఉంది. నేను భారీగా కోరుకునే అమ్మాయికి ఇంతకన్నా ఇంకా ఏం కావాలి? సంజయ్షి అడుగుతున్నట్టు సవాల్ చేస్తున్నట్టున్న అతని ధోరణికి కొద్దిగా విస్తుపోయాడు వాసు. మొదట నీ ధోరణి చూసి నువ్వేదో నా సలహా అడగటానికి వచ్చావనుకున్నాను. ఇప్పుడు నీ మాటలు వింటూ ఉంటే అంతా నిర్ణయం చేసుకున్నట్టే అనిపిస్తోంది. అయినా చూడు మురళి, నేను చెప్పేది నువ్వు కొంచెం శ్రద్ధగా వినాలి. నీ దృష్టితో చూస్తే కళ్యాణిలో ఎలాంటి లోపం లేని మాట వాస్తవమే. కానీ మీ అమ్మ నాన్న వాళ్ళిద్దరి ఉద్దేశాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించి చూడు. పెళ్లి కూతురు అప్సరసన తలదన్నే అందగత్య కాకపోయినా కాస్త కనుముక్కు తీరుగా ఉంటే చాలు, సంసార పక్షంగా ఉంది అని తృప్తి పడతారు. పోనీలే మా కోడలేం ఉద్యోగాలు చెయ్యాలా, ఊళ్ళేలాలా, ఆ ఉన్న చదివే చాలు అని సరిపెట్టుకుంటారు. ఇవాళ వాళ్ళు 10,000 కట్నం ఇస్తే మన దగ్గర ఉండిపోతుందా ఏమిటి? అమ్మాయే 1,00,000 వరహాల పెట్టు అని కట్న కానుకల దగ్గర కూడా పట్టుదలలు సడలించుకుంటారు. కానీ మన వాళ్ళు ఈనాటి దాకా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఎంతో ఉన్నతంగా చూసుకుంటూ వస్తున్నది కుటుంబ సాంప్రదాయము, వంశ గౌరవము, పేరు ప్రతిష్ట ఇవే కదా. చాలెద్దు వాసు, ఆ గొప్పలన్నీ చెప్పుకోవటానికి వినటానికి మాత్రమే బాగుంటాయి. అగ్నిహోత్రం లాంటి వంశంలో పుట్టిన వాళ్ళు కూడా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల్ని 10 మందిలో తాలెత్తుకోనీయకుండా చేసిన సందర్భాలు కావలసినని చూపించగలను. సదాచార సంపన్నమైన వంశంలో నీతిమంతుడే పుడతాడనే నమ్మకం లేదు. దొరకడుపున దొరే పుడతాడనే గ్యారంటీ లేదు. మనిషికి వ్యక్తిగతమైన గుణం ప్రధానం, కానీ సాంప్రదాయం చట్టుబండలంటూ కూర్చోవటంలో అర్థం లేదు అంటూ స్నేహితుడి హితబోధను తేలిగ్గా ఎగరగొట్టేశాడు మురళి. మరి ఇదే వాదనతో మీ వాళ్లను ఒప్పించావా? నిశితంగా మురళి కళ్ళలోకి చూస్తూ అడిగాడు వాసు. ఒక్క క్షణం తడబడ్డాడు మురళి. ఆ తర్వాత దృఢంగా అన్నాడు, లాభం లేదు వాసు, వాళ్ళు ఒప్పుకోరు. ఇంకా ఆలోచిస్తూ ఉంటే అసలు వాళ్ళకి ఆ సంగతి చెప్పగలిగే ధైర్యమే నాకు లేదేమని అనిపిస్తోంది. నీకు సంగతి చెప్పలేదు కదూ? 10 రోజుల పైన అయ్యిందిలే నాన్నగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఎవరో పెళ్లి కూతుర్ని చూడాలని వారం రోజులు సెలవు పెట్టి రమ్మని రాశారు. ఇక కళ్యాణి సంగతి అంటావా? తను మా ఆఫీసులో చేరి సంవత్సరం కావస్తుంది. తను కొత్తగా ఆఫీసులో చేరిన రోజున మా ఆఫీసర్ ఆమెను పరిచయం చేస్తూ ఉంటేనే ఆవేళే ఆ మొదటి చూపులోనే తనంటే నాకు మంచి అభిప్రాయం ఏర్పడిపోయింది. ఆ తర్వాత నేనే కావాలని తనతో పరిచయం పెంచుకొని స్నేహం చేశాను. తను ఎలాంటి అయిష్టత చూపించలేదు. క్రమంగా ఒకరి మనసు ఒకరికి అర్థమైపోయినా ఆ విషయం ఏనాడు పైకి మాట్లాడుకోలేదు. సరే, ఆవేళ నాన్నగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందని చెప్తూ నేను మీ విషయం నాన్నగారికి రాయాలనుకుంటున్నానని చెప్పాను. అప్పుడు చెప్పింది తను ఫలానా అని. అది వింటూనే నాకు ఒళ్ళు తెలియని కోపము ఆవేశము ముంచుకొచ్చాయి. తను చెప్తున్నది సరిగ్గా వినటం కూడా ఇష్టం లేకపోయింది. కాస్త దూకుడుగానే లేచి వెళ్ళిపోయాను. ఆ ఊపులోనే మర్నాడు బయలుదేరి మా ఊరు వెళ్ళాను. నన్ను చూసి అమ్మ వాళ్ళు చాలా సంతోషించారు. వాళ్ళ ఉత్తరానికి సమాధానంగానే నేను వెళ్ళానని, వాళ్ళ ప్రయత్నానికి నేను సుముఖంగానే ఉన్నానని అనుకుని వాళ్ళకి ఉత్తరం రాసేశారు. ఆ పెళ్లి కూతురు మేనమామది మా ఊరే. వాళ్ళు 3వ నాటికి పిల్లని తీసుకొని ఈయనింటికి వచ్చారు. అక్కడే పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఇక నా సంగతి, ఈ ఊరు వదిలి వెళ్ళిన మరో నిమిషం నుంచి కళ్యాణి తలుపులే నన్ను విడవకుండా వెంటాడటం ప్రారంభించాయి. ఆమె మాటలే చెవిలో గింగురమంటుండేవి. ఏ పని చేస్తున్నా, అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నా, పెళ్లి కూతుర్ని చూడటానికి వెళ్ళిన అనుక్షణం కళ్యాణి గుర్తు తప్ప మరొక ధ్యాస లేకపోయింది. ఇప్పటి నుంచి ఇంత పరధ్యానం వచ్చేసింది ఏమిటని మా చెల్లాయి హాస్యం కూడా చేసింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉందో నువ్వు చెప్పనే లేదు, అసలు చూసావా లేదా అన్నాడు వాసు మధ్యలో కల్పించుకుని. చూడకేం చూశాను, కళ్యాణితో పోల్చి చూస్తే అందగత్తెగా లెక్కరాదు, కానీ చూడగానే మాత్రం పర్వాలేదనిపిస్తుంది. అంతో ఇంతో కట్నం గుమ్మరించగలరు. ఆ అమ్మాయి తండ్రి అన్నగారులు చేసే ఆర్భాటం చూస్తుంటే నాకు కళ్యాణి పట్ల విపరీతమైన జాలి కలిగింది.
మన దేశంలో ఆడపిల్ల తనంతట తానుగా నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పగలిగే స్థితిలో ఇంకా రాలేదేమో అనిపిస్తుంది. ఒకవేళ ఏ అమ్మాయి అయినా అలా అడగాల్సి వచ్చినా అయిన వాళ్ళంతా పూనుకొని దేశమంతా గాలించైనా ఓ పెళ్లి కొడుకును సంపాదిస్తారు. కానీ కళ్యాణికి అలా ఆదుకునేవారు, ఆదరించేవారు ఎవరున్నారు? ఒకవేళ నాలాంటి వారెవరైనా ఆమెకు దగ్గర కావాలని అనుకున్నా తీరా ఆమె కథ విని వెనక్కి పారిపోతారు. అంటే మురళి, నువ్వు కేవలం ఆమె పట్ల జాలితోనే ఈ పెళ్లి చేసుకోదలిచావా? వాసు మాటలు వింటూ ఏమిటింత నిర్మోహమాటంగా ఇలా నిలదీసినట్లు అడుగుతున్నావు అన్నట్టు ఓసారి చూసి మళ్ళీ అంతలోనే సర్దుకుని అన్నాడు మురళి. నువ్వు అలా అడిగితే జాలొక్కటే కారణమని నేను చెప్పలేను. కళ్యాణి తను పలానా అని చెప్పగానే ఆవేశంగా లేచి వెళ్ళిపోయానే గాని ఆ తర్వాత ఆ వేడి తగ్గి మనసు చల్లబడ్డాక ఎందుకు నేను ఇలా ప్రవర్తించాను, అసలు తనలో ఏం తక్కువని నేను నిరాకరించాలి అని ప్రశ్నించుకుంటే సమాధానం నాకే దొరకటం లేదు. మరి అలాంటప్పుడు ఏవో సాంప్రదాయం, కుటుంబం అంటూ పాత చింతకాయ పచ్చడి భావాలతో తనను నిరాకరించటం ధర్మం కాదనిపిస్తోంది. ఇంకా ఆమెను కాదనటం నాకు సాధ్యం కాదనిపించింది. అందుకే అక్కడ అమ్మ ఆ సంబంధం నిశ్చయం చేసుకుందామా అని అడిగితే దానికి నేను మరొకసారి ఆలోచించుకుని రాస్తానని చెప్పి తప్పించుకుని వచ్చేశాను. అలా వచ్చే ముందు కళ్యాణి సంగతి వాళ్లతో చెప్దామా అని ఒకసారి అనిపించింది. కానీ ఆ మాటలు నా నోట్లో నుంచి వచ్చిన మరుక్షణంలో మా ఇంట్లో ఏం జరుగుతుందో నేను ఊహించుకోగలను. మా వాళ్ళంతా ఒక్క క్షణం తమ చెవుల్ని తామే నమ్మలేనట్లు, తాము విన్న విషయం నిజంగా జరగబోతుందా అన్నట్టు దిగ్భ్రాంతిలో మునిగిపోతారు. ఆ వెంటనే ఆ పరిస్థితి నుంచి తేరుకుని నాకు చీవాట్లు వేస్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, వేషాలు మాని బుద్ధిగా మేము చూపించిన సంబంధం ఒప్పుకో అని నచ్చ చెప్పబోతారు. నేను నా పట్టు విడవను. అప్పుడు అమ్మ ఓ మెట్టు కిందకు దిగి కన్నీళ్లతో నన్ను బ్రతిమాలుకోవటం మొదలు పెడుతుంది. అయినా నేను కరగకపోతే నాన్నగారు ఓ మెట్టు పైకి వెళ్ళి ఆగ్రహంతో చిందులు వేస్తూ, నువ్వు నీ మాటే కావాలని అంత పట్టుదలగా ఉండి ఆ పిల్లని పెళ్లి చేసుకున్నావంటే నీకు నా ఇంట్లో స్థానం ఉండదు. ఇవాళ మీతో లెక్కేమిటి అని మమ్మల్ని ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్ళిపోదలుచుకుంటే నువ్వు ఒక విషయం బాగా ఆలోచించుకొని మరీ వెళ్ళు. ఇవాళ నువ్వు దాటి వెళ్ళిన ఈ గడప మళ్ళీ తొక్కటానికి వీల్లేదు. నీ జీవితంతో, నీ భవిష్యత్తుతో మాకు ఎలాంటి సంబంధము ఉండదు. ఇంకా నీకు అమ్మ నాన్న లేనట్లే అని కేకలు వేస్తారు. నాన్నగారి కోపం నాకు తెలిసిందే అన్నాడు. అందుకని చెప్పకుండా వస్తావా అన్నాడు వాసు. ఎవరికి తెలియకుండా తను గొప్ప సంఘ సంస్కర్తల పూనుకొని ఈ పెళ్లి చేయించాడు అనే నింద తన మీద పడుతుందేమోననే భయము, సంకోచం వ్యక్తమయ్యాయి అతని మాటల్లో. నిజంగా నేను చెప్పటమే జరిగితే అక్కడ ఎదురయ్యే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పానుగా. సినిమాలో దృశ్యం చూసినట్లు ఆ సంఘటన బాగానే ఉంటుంది. కానీ నిజంగా అదే సన్నివేశం ఎదురైతే ఎలా తట్టుకోవాలో నాకు తెలియటం లేదు. అమ్మ ఏడుపు, నాన్నగారి కేకలు, చెల్లయ్యల బేలమొహాలు, వీటన్నిటి మధ్య నేను నిలదొక్కుని మాట్లాడగలననే నమ్మకం నాకే లేకుండా పోయింది. నన్ను పిరికివాడిని నువ్వు విక్రించినా సరే నేను చెప్తున్నాను, అన్ని వైపుల నుంచి వచ్చే ఆ ఒత్తిడికి తట్టుకోలేక నాకు నేనే అన్యాయం చేసుకుంటానేమో. నేను మనస్ఫూర్తిగా కోరుకున్న దానిని, జీవితాంతం పొందాలి అనుకున్న దానిని ఆ ఒక్క బలహీనమైన క్షణాలలో కాదనేస్తానేమో, కళ్యాణిని చేజేతిలో వదులుకుంటానేమో అనే భయంతోనే అక్కడ మాట మాత్రం చెప్పకుండా వచ్చేశాను. ఇక్కడ నీలాంటి 10 మంది స్నేహితుల్ని పీల్చుకుని ఏ దేవుడి గుడిలోనో, రిజిస్ట్రార్ ఆఫీసులోనో పెళ్లి చేసుకుంటాము. పెళ్లి జరిగిపోయాక మా వాళ్ళకి రాస్తాను. మొదట వాళ్ళకి కోపం వస్తుంది, కానీ కొన్నాళ్ల తర్వాత అయినా అన్నీ మరచి వాళ్ళు మమ్మల్ని ఆదరించగలిగితే సంతోషమే. లేక ఏనాటికి వాళ్ళు పట్టుదలలు వదలకపోయినా నేను విచారించను. అందరినీ వదులుకున్నాననే బాధ కించిత్తైనా లేకుండా కళ్యాణి సహచర్యంతో జీవితం నందనవనం చేసుకుని శాంతిగా, తృప్తిగా బ్రతకగలను ఆ నమ్మకం నాకుంది. ఒక్క ఊపిలో చెప్పేశాడు మురళి. నువ్వు చెప్తున్నది వింటుంటే సంతోషంగా ఉంది మురళి. అయినా నేను మరొక మాట చెప్పదలుచుకున్నాను. ఒక విధమైన ఉద్రేకంలో, వేడిలో తీసుకున్న నిర్ణయాలు, ఏర్పరచుకున్న అభిప్రాయాలు ఒక్కొక్కసారి చాలా కాలం నిలవు. నువ్వు చేసిన పనికి పశ్చాత్తాపపడే రోజు రావచ్చు. నీ వాళ్ళందరినీ వదులుకున్నందుకు విచారించే రోజు రావచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక సంస్కరణయుతమైన పని చేయటానికి కేవలం విశాల హృదయం, అభ్యుదయ భావాలు చాలవు. ఆ అభ్యుదయాన్ని ఆచరణలో పెట్టడానికి ఓ విధమైన తెగువ, మొండితనం, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని నిలబడగలిగే సంస్కారం ఉండాలి.
నిన్ను నిరుత్సాహపరచాలని, నీ నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పాలని నా ఉద్దేశం కాదు. కానీ మా పిన్ని కూతురు విషయం మాత్రం చెప్తాను. అది వింటే నేను ఇంతసేపు ఎందుకు ఇలా మాట్లాడానో నువ్వే అర్థం చేసుకుంటావు అంటూ చెప్పటం మొదలుపెట్టాడు. వాసు పిన్ని కూతురు సీత. సీత తండ్రి చిదంబరానికి బొంబాయిలో ఉద్యోగం. ఆయన కుటుంబంతో దాదర్లో ఒక ఫ్లాట్లో ఉంటున్నాడు. సీతకి ఒక అన్న, ఒక అక్క, 2 తమ్ముళ్ళు ఉన్నారు. అక్కకి పెళ్ళై అత్తవారింట్లో ఉంది. అన్నయ్య చదువుకుంటున్నాడు. సీత కూడా కాలేజీలో చదువుకుంటోంది. తమ్ముళ్ళిద్దరూ హై స్కూల్ చదువులో ఉన్నారు. వాళ్ళు ఉంటున్న బిల్డింగ్లోనే పక్క ఫ్లాట్లో మరో తెలుగు కుటుంబం ఉంది. ఒకే అంతస్తులో ఉన్న పక్కపక్క ఫ్లాట్లు కావటం చేతను, 2 తెలుగు కుటుంబాలు కావటం చేతను ఆ 2 కుటుంబాల మధ్య స్నేహం, ఒకరింటికి ఒకరు రాకపోకలు సాగించటం కాస్త ఎక్కువగానే ఉండేది. అయినా ఎంత స్నేహం ఉన్నా ఆ 2 కుటుంబాల మధ్య కులం అనేది ఒకటి అడ్డు వచ్చి ఆ స్నేహానికి, రాకపోకలకి ఒక పరిధి ఏర్పరిచి అవి దాటి రాకుండా చేసింది. అలాంటి సమయంలో తన కూతురు సీత పొరుగు వాళ్ళ అబ్బాయి సత్యంతో కాస్త చనువుగా ఉంటున్నట్లు అనుమానం తోచింది సుందరమ్మకి. అప్పుడే నిలదీసి అడగాలనిపించినా తన అనుమానానికి ఆధారం ఏదీ లేదేమో. బొంబాయి లాంటి మహాపట్నంలో ఉంటూ కాలేజీ చదువులు చదువుతున్న కూతురు కాస్త సోషల్గా నలుగురిలోనూ మాట్లాడటంలోనూ, కుటుంబంలో వ్యక్తుల మాదిరిగానే సత్యంతోనూ కాస్త సరదాగా కబుర్లు చెప్పటంలోనూ అనుచితం ఏమీ లేదేమోనన్న భావం మరొక పక్క నుంచి వెనక తీయటం వల్లను మనసులో మాట మనసులోనే ఉండిపోయింది. కానీ అలా చాలా కాలం ఉపేక్షించి ఊరుకోవటానికి ఆ తల్లి ప్రాణం ఒప్పలేదు. నిజం కానీ కాకపోని తన అనుమానం నివృత్తి చేసుకోవాలి. వయసులో ఉన్న పిల్ల పరాయి మగవాడితో అంతగా వికవికలు పక్కపక్కలు పోతే కబుర్లేసి కూర్చోటం ఏంటి? ఏదోలే చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉన్నారని తను సరిపెట్టుకున్నా చూసేవాళ్ళంతా ఏమనుకుంటారు? అయినా పరీక్షలు దగ్గర పెట్టుకుని శ్రద్ధగా పుస్తకాలు చదువుకోకుండా అస్తమానం ఏదో వంకన పొరుగింటికి పెత్తనాలేమిటి అనుకుంటూ ఆవిడ ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. ఓ సాయంకాలం సినీ స్టార్లు అలంకరించుకున్న సీత తల్లి దగ్గరికి వచ్చి సినిమాకు వెళ్తున్నాను అని చెప్పింది. ఎవరెవరు వెళ్తున్నారు అడిగింది ఆవిడ యథాలాపంగానే. నేను వాళ్ళ మోహిని వెళ్తున్నాం అంది సీత ఏమాత్రం తడుముకోకుండా. మోహిని సీత స్నేహితురాలు, 2 ఏళ్ల అవతలుంటున్నారు. సరే వెళ్ళిరండి అంది సుందరమ్మ. రాత్రి 9 గంటలు దాటింది. కూతురి రాక కోసం చూస్తూ కిటికీ దగ్గర నిలబడిన సుందరమ్మ ఇంటి ముందు ట్యాక్సీ ఆగటం చూసి కళ్ళు చిట్లించుకుని మరీ చూసింది. అంతదాకా ఆవిడకి తన కూతురు మోహినితోనే సినిమాకి వెళ్ళింది అన్న దాంట్లో ఎలాంటి అపనమ్మకం కలగలేదు. కానీ ఇప్పుడు ఈ ట్యాక్సీని చూస్తే మాత్రం ఏదో అనుమానం, భయం లాంటి భావాలతో మనసు ఉలిక్కి పడినట్లయింది. ఏమోలే, బస్సులు ఎంతకీ దొరకలేదేమో, 2 అమ్మాయిలు కలిసి ట్యాక్సీ చేసుకొచ్చారేమో అనే ఆశాభావం మరొక పక్క నుంచి పెనుగులాడుతూనే ఉంది. అంతలోనే ట్యాక్సీ తలుపులు తెరుచుకుని సీత, సత్యం దిగి మెల్లిగా మేడమెట్లెక్కి పైకొచ్చారు. సుందరమ్మలో కోపం, అసహ్యం కట్టలు తెంచుకున్నాయి. అయినా తను నోరు చేసుకుంటే ఇంట్లో మరీ అల్లరవుతుందనే ఆలోచన వచ్చి కాస్త నిదానంగానే అడిగింది తలుపు తీస్తూ. ట్యాక్సీలో వచ్చినట్టున్నావే అని. అవునమ్మా, సినిమాలో వాళ్ళ సత్యం గారు కనిపించారు. బస్సుల కోసం ఎంతసేపని కాసు కూర్చుంటాము, ట్యాక్సీలో వెళ్ళిపోదాం అన్నాడు అంది తొట్టుపాటు నడుచుకుంటూ. మరి వాళ్ళ మోహిని? ఆ అమ్మాయిని ఎక్కించుకున్నాము, వాళ్ళ ఇంటి దగ్గర దింపేశాము నసిగింది సీత. చూడు సీత, నువ్వేం చిన్నదానివి, చితకదానివి కాదు. చదువుకుంటున్నావు, అన్నీ తెలిసిన దానివి. ఇలా అర్ధరాత్రి, అపరాత్రి పరాయి మగాడితో కలిసి ట్యాక్సీల్లో తిరగటం ఎంత అప్రతిష్టకు దారితీస్తుందో నేను విడమర్చి చెప్పాలా? అసలు ఈ మధ్య కొన్నాళ్లుగా నేను అనుకుంటూనే ఉన్నాను. ఇరుగు పొరుగు అన్నాక కాస్త మాట మంచి ఉండాలి, కానీ ఇంత మితిమీరిన చనువు దోస్తీ ఏమిటి నీకు? అందులో ఆ అబ్బాయితో ఏ ధోరణిలో ఉన్నారో నాన్నగారు పట్టించుకోలేదు. లేకపోతే ఎంత రాద్ధాంతమయ్యేది. ఇక నుంచైనా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. పాటికి 10 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్లకు. మనలో మరే దురుద్దేశం లేకపోయినా అవతలి వారికి ఏ వాళ్ళకేం బుద్ధి పుడుతుందో చెప్పలేము. సీత చీర మార్చుకుంటూ మౌనంగానే తల్లి ఉపన్యాసం అంతా వింది. ఆ తర్వాత మౌనంగానే కాస్తంత అన్నం తిన్నాననిపించి చేయి కడుక్కొని వెళ్ళి పడుకుంది. మళ్ళీ ఏదో చెప్పాలని కూతురు మంచం దగ్గరికి వెళ్ళిన సుందరమ్మకు సీత కళ్లకు చేయి అడ్డం పెట్టుకుని పక్కకు తిరిగి పడుకుని ఉండటంతో జరిగిన దానికి తను ఇప్పటికే సిగ్గుపడుతుందని, అసలే పశ్చాత్తాపంతో బాధపడుతున్న పిల్లని మాటలతో ఇంకా ఇంకా పొడుంచేయటం ఎందుకులే అని మాట్లాడకుండా తన మంచం దగ్గరికి వెళ్ళిపోయింది. ఆనాటి నుంచి సుందరమ్మ కూతురి ప్రవర్తనను ఓ కంట జాగ్రత్తగా కనిపెడుతూనే ఉంది.
సీత తన కాలేజీ ఏమో చదివేమో ఆ ధోరణి తప్ప సినిమాలు షికారులు మానేసింది. పొరుగింటికి కూడా వెళ్ళటం లేదు. చిన్నతనం, మంచి చెడు తెలుసుకునే జ్ఞానం లేదు. సరదాగా తిరుగుదాము, నలుగురితో స్నేహంగా ఉందామన్న ధోరణి తప్పితే దానివల్ల వచ్చే దుష్పరిణామాల గురించి ఆలోచించే వయసు లేదు. అది కూడని పనే అమ్మా అని ఒకసారి మందలిస్తే తన పొరపాటు తెలుసుకుని బుద్ధి తెచ్చుకుంది. ఈ మాత్రం దానికి వాళ్ళ నాన్నగారి దాకా వెళ్ళి తెలివి తక్కువగా అల్లరి చేశాను కాదు అనుకుంది సుందరమ్మ చాలాసార్లు. 2-3 నెలలు గడిచిపోయాయి. సీత పరీక్షలైపోయాయి. అమ్మా ఇవాళ సినిమాకి వెళ్తాను అంది సీత సాయంకాలం చపాతీలకు పిండి కలుపుతున్న తల్లి దగ్గరికి వచ్చి. సరే వెళ్ళు, ఏ సినిమాకి? సీత చెప్పింది. అయితే తమ్ముళ్ళని కూడా తీసుకువెళ్ళరాదా, ఎప్పటి నుంచో సరదా పడుతున్నారు అంది సుందరమ్మ కలిపిన పిండి మీద మరొక పళ్ళెం బోర్లించి వాష్ బేసిన్లో చేయి కడుక్కుంటూ. ఊహం, వాళ్ళని తర్వాత ఎప్పుడైనా వెళ్ళమను. టికెట్లు దొరకటం చాలా కష్టంగా ఉంది. మోహిని మా ఇద్దరికి 2 టికెట్లు బుక్ చేసి అట్టే పెట్టింది, నేను వెళ్తున్నా అంటూనే గదిలోకి వెళ్ళిపోయింది. తల్లి మరేమనటానికి అవకాశం ఇవ్వకుండా బట్టలు మార్చుకుని మరొక 10 నిమిషాల్లో సీత సినిమాకి వెళ్ళిపోయింది. రాత్రి 7 గంటలు దాటింది. షికారుకి వెళ్ళిన చిదంబరం, ఆడుకోవటానికి వెళ్ళిన పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు. అప్పుడే వంట పని ముగించుకుని వచ్చి గదిలో కూర్చుని వారపత్రిక తిరగేస్తుంది సుందరమ్మ. కాలింగ్ బెల్ మోగటంతో పుస్తకం కుర్చీలో పడేసి లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా మోహిని. ఆ పిల్లని చూస్తుంటేనే సుందరమ్మ మనసు ఉలిక్కి పడింది. ఆ ఉలికిపాటను కప్పిపుచ్చుకుంటూ ఏదో అడగాలని ఆవిడ అనుకుంటూ ఉండగానే మోహిని లోపలికొస్తూ, సీత దగ్గర నా పుస్తకం ఒకటి ఉండిపోయింది, ఏం తోచటం లేదు, అది తీసుకువెళ్దామని వచ్చాను అంది. ఆ పిల్ల ధోరణి చూస్తుంటే సినిమాకి వెళదామని ప్రోగ్రాం వేసుకున్నట్లు, టిక్కెట్లు ముందుగానే రిజర్వ్ చేయించినట్లు ఏమీ అనిపించడం లేదు. సీత ఎవరితో వెళ్ళిందో క్షణంలోనే గ్రహించుకోగలిగింది సుందరమ్మ. సీత లేదమ్మా, ఎక్కడికో వెళ్ళింది, రేపురా పుస్తకానికి. ఏం తోచకపోతే కాసేపు కూర్చుని నాతో కబుర్లు చెప్పు అంది సీత మీద కలిగిన ఆగ్రహాన్ని అణుచుకుని మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ. రేపు వస్తానులేండి అంటూ వెళ్ళిపోయింది మోహిని. కాసేపటి తర్వాత చిదంబరం పిల్లలు తిరిగి వచ్చారు. వాళ్లతో మాట్లాడుతున్నా, వాళ్ళకి అన్నం వడ్డిస్తున్నా, ఏ పని చేస్తున్నా సుందరమ్మలో పరధ్యానం. ఆవిడ మొహంలో వేదన చిహ్నాలు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. అలా ఉన్నావు అని చిదంబరం 1-2 సార్లు అడగను కూడా అడిగాడు. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియని దానిలా ఎలా ఉన్నాను అని ఎదురు ప్రశ్న వేసి తప్పించుకుంది ఆవిడ. వాళ్ళ భోజనాలు అయిపోయాయి. సీత వచ్చాక అది నేను కలిసి తింటామంటూ గిన్నెలు సర్ది మూతలు పెట్టొచ్చేసింది. గదిలో కూర్చొని మాట్లాడుతున్న ఆవిడ దృష్టి కిటికీలో నుంచి కనిపిస్తున్న బయట రోడ్డు మీదే ఉంది. ఇవాళ ఏవైనా సరే సీతను నిలదీసి అడగాలి. అసలు అది ఎలా వస్తుందో చూడాలి. ఇదే ఆవిడ ధ్యాస. 9 అవుతూనే పిల్లలు చిదంబరం నిద్రలకు ఉపక్రమించారు. చిదంబరం తెల్లారగట్ల 4 గంటలకే నిద్రలేస్తాడు. అందుకు అతను సాధారణంగా త్వరగానే నిద్రపోతాడు. పిల్లలు అంతే. 9:30 దాటింది. సుందరమ్మ ఊపిరి పీల్చటం, రెప్పవేయటం కూడా మర్చిపోయినట్టు రోడ్డు వైపుకే కళ్ళు చిట్లించి చూస్తోంది. అలా చూస్తున్న ఆవిడికి దూరంగా 2 ఆకారాలు మెల్లిగా నడుచుకుంటూ రావటం కనిపించింది. సందేహం లేదు, ఆవిడ వాళ్ళని గుర్తుపట్టింది. వాళ్ళు సీత, సత్యనారాయణ. ఎంత సిగ్గుమాలిన పని అనుకుంది బుసలు కొడుతున్న ఆవేశంతో. వాళ్ళు గేటు తెరుచుకుని లోపలికొచ్చేదాకా అలాగే నిలబడి తర్వాత మెల్లిగా తలుపు తీయటానికి వెళ్ళింది. తలుపు తెరవగానే ఎదురుగా నిలబడి ఉన్న కూతుర్ని చూస్తూ ఉంటే ఆవిడికి ఒంటి నిండా తేళ్లు జరులు పాకినట్లయింది. ఆగ్రహం, ఆవేశం, జుగుప్స లాంటి భావాలెన్నో ఒకదానితో ఒకటి పోటీపడి మరీ ఆవిడ కంఠం నొక్కేస్తున్నా ఎలాగో గొంతు పెగల్చుకుని, సాయంకాలం మోహిని నీకోసం వచ్చింది అంది కూతుర్ని లోపలికి రానిచ్చి మళ్ళీ తలుపులు గడియవేస్తూ. సీత కళ్ళలో ఒక్క క్షణం తొట్టుపాటి కనిపించినా మళ్ళీ అంతలోనే నీలదొక్కుంది, కానీ సమాధానం చెప్పలేదు. ఆ మౌనం చూస్తూ ఉంటే సుందరమ్మకు మరీ తిక్కరేగుతుంది. నువ్వు మోహిని కలిసి సినిమాకి వెళ్తున్నావని చెప్పావు అంది. మోహినితో వెళ్ళలేదు, నేను సత్యంగారు కలిసి వెళ్ళాము. కూతురు అలా నిర్భయంగా ఏమాత్రం తొణకుండా సమాధానాలు చెప్పడం చూస్తే సుందరమ్మ గారి ఒక్క క్షణం తెల్లబోయింది. అంతలోనే సర్దుకుంది. నేను అది వరకు ఒకసారి చెప్పాను, ఆ అబ్బాయితో మితిమీరిన స్నేహము షికారులు కూడదని. నా మాటలంటే నీకేం లక్ష్యం లేనట్టుంది. చూసిన వాళ్ళ నలుగురు ఏమైనా అనుకుంటారనే జ్ఞానమైనా లేదేమీ నీకు? ఈ విషయం నాన్నగారి దాకా వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా?
తల్లి కళ్ళెర్ర చేస్తూ కోపంగా మందలిస్తూ ఉంటే సీత బిక్కమొహం వేయలేదు సరికదా, కాస్తైనా బెదిరినట్లు కూడా కనిపించలేదు. పైనుంచి తెగేసి సమాధానం కూడా చెప్పింది. ఇంకా ఇప్పుడు ఎవరికి తెలిసినా మాకేం భయం లేదమ్మా, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. వింటున్న సుందరమ్మ నోటి వెంట మాట పెగల్లేదు. నాగరికత ప్రబలి ఆడ మగ వివక్షత లేకుండా స్నేహాలు కలుపుకొని సరదాగా తిరగటం అన్నది కొన్ని చోట్ల అతి సామాన్యమైపోయిందని, తన కూతురు కూడా అలాంటి నాగరికత వ్యామోహంలోనే పడి కొట్టుకుంటోందని, ఇంకా అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు తనకు నచ్చవని నయానో భయానో చెప్పి బుద్ధిగా ఇంట్లో కూర్చోబెట్టాలని ఎన్నో అనుకుంటున్న సుందరమ్మ గారికి సీత చెప్పింది వింటూనే తల తిరిగిపోయినట్లయింది. గొంతు పెగల్చుకొని కాస్త గట్టిగానే అంది. ఏమిటే నువ్వనేది? నేను సత్యం గారిని పెళ్లి చేసుకుంటాను. మళ్ళీ అదే సమాధానం. నోర్మై, అట్టే ఇష్టం వచ్చినట్టు వాగావంటే కాళ్ళు చేతులు కట్టి గదిలో పడేసి తలుపులకు తాళాలు వేస్తాను. పెళ్లి చేసుకుంటుందిరా పెళ్ళి. వాడి కులం ఏమిటో తెలిసినా? ఎన్ని చదువులు చదివినా ఎన్ని ఊళ్ళు తిరిగినా మన ఆచార వ్యవహారాలు మన సాంప్రదాయాన్ని ప్రాణప్రదంగా కాపాడుకుంటూ వస్తున్నాము. మందు తాగినట్లే కోడిగుడ్డు తీసుకోండి అని డాక్టర్ ఎన్నిసార్లు చెప్పినా ససేమిరా వల్ల కాదనుకున్నాము. అంత అసహ్యం ఆ పదార్థాల పేరు చెప్తేనే. అలాంటిది వాడితే ఎలా కాపురం చేయాలనుకుంటున్నావు? అసలు నీకు ఒంటి మీద స్పృహ ఉండే ఆ మాట అన్నావా? ఆసరికే నిద్రాభంగమైన చిదంబరం కాసేపు అలా మంచం మీద పడుకుని ఉండే భార్య మాటలు విని విషయం అర్థం చేసుకుని తారామండలానికి ఎగురుతున్నట్టుగా లేచొచ్చాడు. తండ్రి అడుగుల చప్పుడు వింటూనే సీత కొద్దిగా జంకినట్లయింది. ఎర్రగా చెంత నిప్పుల్లా ఉన్న అతని కళ్ళు, జేపురించి ఉన్న మొహం చూస్తూ బిక్కచచ్చిపోయింది. తల్లితో చెప్పినట్లు నిర్భయంగా తండ్రి ఎదుట మాట్లాడటం సాధ్యం కాదేమో అనిపించింది. అయినా వెనక్కి తగ్గకుండా నిలదొక్కుకోవటానికే ప్రయత్నించింది. భర్త వాలకం చూసి సుందరమ్మ కాళ్ళు చేతులు వణుకుతుంటే ఏం చెప్పాలో ఎవరికి చెప్పాలో తోచక అలాగే నిలబడిపోయింది. చిదంబరం కూతురికి కాస్త దగ్గరగా వచ్చి చెయ్యి చాచి గబుక్కుని ఆ పిల్ల జబ్బ పుచ్చుకొని తన వైపు తిప్పుకుంటూ ఏమిటే అంటున్నావు అన్నాడు. సీత వెంటనే సమాధానం చెప్పలేదు. మాట్లాడమేం, ఇప్పటిదాకా అమ్మతో నువ్వు చెప్తున్నదేమిటే? మనిషి ఆపాద మస్తకం ఒక విధమైన ఆవేశంతో ఊగిపోతున్నాడు. కూతురు చేతిని పట్టుకున్న ఆయన చెయ్యి అంతకంతకు బిగుసుకుపోతూ ఆయనలో ఉద్ధృతమవుతున్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఇంకా మౌనంగా ఉంటే లాభం లేదని నేను నిర్ణయించుకున్నాను, అదే చెప్పాను అంది చెయ్యి విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ. పెళ్లి చేసుకుంటావా? ఎవరిని? సత్యం గారిని. చీ సిగ్గుమాలిని దానా! ఒక్క ఊపున ఆయన తోసిన తూపుకు సీత వెళ్ళి గుమ్మం మీద పడి తల చిట్లిపోవలసిందే. కానీ అక్కడే ఉన్న సుందరమ్మ అడ్డొచ్చి తన చేతుల్లోకి కూతుర్ను తీసుకుని ఏడుపు గొంతుతో అంది. చూడమ్మా, అన్నీ తెలిసిన దానివి, చదువుకున్న దానివి, మరొక్కసారి బాగా ఆలోచించు. వంశానికి ఇంత అప్రతిష్ట తెచ్చే పని చెయ్యకు. 20 ఏళ్ళు నిండినా ఇంతవరకు పెళ్లి ప్రయత్నాలే చేయటం లేదని, బొత్తిగా మొగరాయిడ్లా పెంచుతున్నావని ఇప్పటికీ మన వాళ్ళంతా దెప్పి పొడుస్తున్నారు. ఇంకా నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే మళ్ళీ వాళ్ళందరి ముఖాలు చూడగలమా? అక్క ఇలా నీకు అనువైన సంబంధం చూసి పెళ్లి చేయాలని, మీరంతా సుఖంగా సంతోషంగా ఉంటే చూసి ఆనందించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. ఇప్పుడు మాత్రం నేను సుఖంగా ఉండనని ఎందుకు అనుకోవాలి? నిజంగా నా సుఖం ఒక్కతే మీకు కావాల్సిందైతే ఈ పెళ్లికి ఒప్పుకోండి అంది సీత. సుఖం అంటే సుఖం, నువ్వు చేసిన పనికి సిగ్గుతో కుమిలిపోతూ నీ సుఖం చూసి సంబరపడమంటావా? ఎంత డబ్బున్నా ఎన్ని సౌఖ్యాలు అనుభవిస్తున్నా ఇంత అప్రతిష్ట పని చేసిన నిన్ను చూస్తూ శాంతిగా ఎలా బ్రతకగలమనుకుంటున్నావే? ఇదేనా ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు నువ్వు చెప్పే సమాధానం? చూడు సీత, నీకు తెలుసు నాకు మిగిలిన పిల్లలంతా ఒక ఎత్తు, నువ్వు ఒకదానివి ఒక ఎత్తును. మా అమ్మ పేరు పెట్టుకొని నిన్ను పసితనం నుంచి ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాను. నువ్వు అడిగింది ఏది కాదని లేదు. ఒక విధంగా చెప్పాలంటే నా మితిమీరిన వాత్సల్యమే. నువ్వు కాస్త సరదాగా తిరుగుతున్నా చూసి చూడనట్లు ఊరుకున్నాను. నేను అప్పుడే నిన్ను అదుపాజ్ఞల్లో పెట్టుంటే నువ్వు ఇంతకు తెగించేదానివి కాదు. కానీ ఒక్కటి ఆలోచించు, తల్లిదండ్రులు బిడ్డల పట్ల చూపించే వాత్సల్యం, వారికిచ్చే స్వేచ్ఛని ఇలా దుర్వినియోగం చేసుకుని వాళ్ళ గుండెల్లోనే కుంపటి రగిలిస్తారనటం నీకేమన్నా న్యాయంగా ఉందా తల్లి? నేను బ్రతిమాలుకుంటున్నాను, నీ మనసు మార్చుకోమ్మా. తండ్రి ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకొని కాస్త ఒక మెట్టు దిగొచ్చినట్టు మాట్లాడటంతో సీతకు మరింత ధైర్యం వచ్చింది.
నేను చేస్తున్న పనిలో తప్పు లేదని నేను నమ్మినప్పుడు నేను ఇంకొకరికి ఎందుకు భయపడాలి? ఈ కులాలు గోత్రాలు అన్నీ మనం ఏర్పరచుకున్నవి. వాటిని లెక్క చేయకుండా నేను బ్రతకదలుచుకున్నప్పుడు ఇందులో మరొకరు వేలెత్తి చూపించటానికి నవ్వటానికి ఆస్కారం లేదు. ఒకవేళ అలా ఎవరైనా చేసినా నేను లక్ష్య పెట్టను. నాకు నచ్చని విధంగా బ్రతకగలిగే హక్కు నాకుంది అంది మొండిగా. హక్కా? సరే వెళ్ళు, కానీ మళ్ళీ జన్మలో నీ మొహం మాకెవరికి చూపించడానికి వెళ్ళలేదు అంటూ చిదంబరం కూతుర్ని గుమ్మం బయట వైపుకు నెట్టబోతూ ఉంటే, ఏమిటండి మీరు కూడా చిన్నపిల్లతో సమానంగా అజ్ఞానంతో అదేదో అంటే నచ్చ చెప్పాలి కానీ అంటూ ఏదో చెప్పబోయింది సుందరమ్మ. పరిస్థితి ఇంతవరకు వచ్చాక ఇంకా ఇంకా నచ్చ చెప్పడం నా తరం కాదు. సరే సీత, నీకు మరొక అవకాశం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకో. తెల్లవారేసరికి నీ మనసు మార్చుకుంటే మామూలుగా ఇంట్లో ఉండు. తెల్లవారిన తర్వాత నీకు ఇంట్లో స్థానం ఉండదు అని గబగబా అడుగులు వేసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు చిదంబరం. ఆ రాత్రంతా ముగ్గురు జాగారం చేశారు. తను ఊహించని ఎదురు దెబ్బ, పరాభవం నిలువున దహించి వేస్తూ ఉంటే బాధతో కోపంతో కుమిలిపోయాడు చిదంబరం. కన్నీళ్లతో కూతుర్ని బ్రతిమాలుకుంటూ చీవాట్లు వేస్తూ కాలం గడిపింది సుందరమ్మ. దేనికి చెల్లించలేదు సీత. అందుకు కొంత కారణం సత్యానికి మద్రాసులో ఉద్యోగం దొరికిందని వారం క్రిందటే తెలిసింది. ఆ మర్నాడు ఇద్దరూ మద్రాసు వెళ్ళిపోవటానికి, అక్కడే పెళ్లి చేసుకోవటానికి పథకం వేసుకున్నారు. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.